హలో ఎవ్రీవన్, నేను మీ చందనాశ్రీ. ఈరోజు రెసిపీ కాకరకాయ నిల్వ పచ్చడిని 1 ఇయర్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నేను కాకరకాయ పీసెస్ అన్నిటిని హాఫ్ మూన్ సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కాకరకాయలన్నిటిని యాడ్ చేసుకొని ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు. ఇలా నార్మల్గా ఫ్రై అయ్యాక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి. ఇక్కడ తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అండ్ కారం మీకు టేస్ట్కి నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెల్లిపాయని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా అండ్ మెంతుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ కాకరకాయ పచ్చడిని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటున్నాం. ఇందులోకి కొంచెం జీరా, 15 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు. నార్మల్గా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపుని మనం రెడీ చేసి పెట్టుకున్న దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. తాలింపు అనేది ఎప్పుడైనా సరే చల్లగా అయ్యాకనే యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనకి సాల్ట్ అండ్ కారంని మీకు టేస్ట్కి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని వేరే ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుందో పచ్చడి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.